అవకాశం ఉంది. కాబట్టి ప్రియమైన సోదరి సోడా, ఆది సంఘం, ఎఫెసులో ఉన్న సంఘం ఎంతో ఆత్మీయంగా ఆరంభించారు. కానీ మధ్యలో ఏం చేశారంటే ప్రేమను వదిలిపెట్టి మిగిలిన పనులన్నీ చేయడం మొదలుపెట్టారు. ఇప్పుడు కార్యములన్నీ కొనసాగుతున్నాయి, పాటలున్నాయి, వాక్యం ఉంది, సువార్తలు ఉన్నాయి, ప్రార్థనా కూడికలు ఉన్నాయి, అన్నీ జరుగుతున్నాయి, VBSలు జరుగుతున్నాయి, స్పెషల్ మీటింగ్ జరుగుతున్నాయి. కానీ ఎలా జరుగుతున్నాయో తెలుసా? ప్రేమతో జరగడం లేదు. దే బికేమ్ మెకానికల్, రిచువల్ లాగా ఏదో చేయాలి కాబట్టి చేయాలి, ఆచార రీతిగా జరిగిపోతూ ఉంటున్నాయి. కానీ మనం చేస్తున్న తప్పు ఏంటంటే ఆది ప్రేమను మనం విడిచిపెట్టి వేసిన వారముగా ఉంటున్నాం. కాబట్టి సమయంలో మనం ఎంతో జాగ్రత్త పడాలి. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ మధ్యాహ్న కాల సమయమున మనం నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన పాఠం ఏంటంటే, ప్రభువు చెప్పుచున్నాడు, దేవుని వాక్యం చెప్పుచున్నది, క్రీస్తు ప్రేమలో నిలిచి ఉండినట్లుగా మిమ్మల్ని మీరు కాపాడుకొనుడి అని ఆయన చెప్పుచూ ఉంటున్నాడు. కాబట్టి మనము జాగ్రత్త పడుదాం. లేకపోతే ఆ ప్రభు వచ్చినప్పుడు ప్రేమ